చంద్రబాబు నాయుడు గారు తానా అంటే పక్కన తందానా అనుకుంటూ తావం వేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అతను రాష్ట్రంలో ఉన్నటువంటి ఇళ్ళ అంత బాత్రూమ్లు గడిగినా కూడా అతనికి పాపం ప్రక్షాళన కాదు అనిపిస్తుంది. సార్ అంటే ఇక్కడే కూటమి ప్రభుత్వానికి ఏం వస్తుంది సార్ అంట అలాంటి స్వామివారి ప్రసాదాలపై అలాంటి ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ కూటమి ప్రభుత్వం అన్నది బట్ కల్తీ నెయ్యి మాత్రం వాడారు అని చెప్పేసి విచారణలో తేలడం అయితే జరిగింది సార్. ఒక రోజా ఒక పంది దాని కొవ్వు తీసి రోజా కొవ్వు తీసి లడ్డు చేశారు అంటాడు మనిషా? అంటే సార్ అదే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ ఇటు తెలంగాణలోని కొండగట్టుకు 3 కోట్ల విరాళం ఇవ్వడము, లేకపోతే రీసెంట్ గా మనం చూస్తున్నాం సిక్కు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివార్లతో మాట్లాడడము, పూజలు చేయడము అవన్నీ చేస్తూనే ఉన్నాడు కదా సార్. మన అందరినీ ఒక వెర్రి వెంగళప్పలను చేసే ప్రక్రియ స్టార్ట్ చేశాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. తిరుమల కల్తీ లడ్డు 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే శ్రీవారి భక్తులంటే మహా లడ్డు ప్రసాదం అంటే ఎట్లా అంటే అది తిన్నవారు చాలా అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే మనం జస్ట్ టూర్స్ కు పోయినా కూడా చాలా వరకు ఆ లడ్డు ప్రసాదం వచ్చిందంటే ఇంట్లో శ్రీవారి పాదాలు మన ఇంట్లోకి వచ్చాయి అని చెప్పేసి చాలా వరకు మనం భావిస్తుంటాం. ముఖ్యంగా ఇది చాలా వరకు ఈ కల్తీ లడ్డు అనేదైతే వివాదం ఇప్పటి వరకు చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు కొన్ని కీలక మలుపులు తిరుగుతున్నాయి. మరి అదే కేసుకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ వైఎస్ఆర్సీపీ స్పోక్ పర్సన్ మరియు ఏపీ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఏపీ రాష్ట్రం చూసుకున్నట్లయితే మీరు ఒక బ్రాహ్మణుడు అయ్యుండి కూడా ఇట్లా కల్తీ లడ్డు అని ఒక్కసారి ఆ వివాదం విన్నప్పటికీ అసలు మీకు ఎలా అనిపించింది సార్? ముఖ్యంగా మొదటిగా మీకు హిట్ టీవీ వీక్షకులకి అందరికీ కూడా యాజమాన్యానికి నమస్కారాలు. ఈ లడ్డులో కొవ్వు కలిసింది, లడ్డులో జంతు కొవ్వు కలిసింది అన్న అంశాలను మొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ మీటింగ్లో చెప్పారనుకుంటా. ఎన్డీఏ మీటింగ్లోనే వారు ప్రస్తావన అసందర్భంగా అసత్య ప్రలాపనలు చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి వారిని రాజకీయంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ప్రభుత్వంలో చేసినటువంటి అంశాలను లేనప్పటికీ ఉన్నట్టుగా అసత్య ప్రలాపనలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేయాలి అన్న ఒక దురాలోచనతో వెంకటేశ్వర స్వామి వారిని మొదటిగా ఈ యొక్క అబద్ధాలకు కేంద్ర బిందువుగా వాడుకున్నారు అన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తేటతెల్లమైంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాష్ట్ర ప్రజలకు మీరు ఏదన్నా చేయగలిగితే మంచి చేయాలి, చెడు చేయకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసి ఏమంటే అక్కడ పాయింట్ అంతా టార్గెట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు, వారిని టార్గెట్ చేసి వారిని డిగ్రేడ్ చేయాలని చెప్పి ఇంతమంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తానా అంటే పక్కన తందానా అనుకుంటూ తావం వేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు దాదాపు ఈ యొక్క అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు అందించిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసి ఏదో జరిగిపోయిందని మెట్లు గడిగేసి సనాతన ధర్మం అంటూ భుజాన వేసుకొని ఈ యొక్క మెట్లు గడిగే కార్యక్రమం అయితేనేమి, మన అయోధ్యకు 1,00,000 లడ్లు దీంట్లోనే వెళ్ళిపోయాయి, జంతు కొవ్వులతో పోయాయి, అనిమల్ ఫ్యాట్తో పోయింది, ఫిష్ ఆయిల్తో పోయింది అని అతను కూడా ఎంత అసత్యంగా మాట్లాడాడు. సత్యదూరమైన మాటలంతా. ఇది చాలా అతను ఒక గ్రేడ్ అంటే అతనికి సినిమా యాక్టర్గా అంతో ఇంతో ఒక రాష్ట్రంలో అందరూ కూడా ప్రజలు ఆదరించారు, అభిమానించారు. సినిమాలు చేసుకోవడంలో అతను బాగానే ఉన్నాడు. కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత అతను ఈ యొక్క అసందర్భంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ను మాట్లాడి అసత్యదూరమైన మాటలు, సత్యదూరమైన మాటలు మాట్లాడి డిగ్రేడ్ అయ్యాడు అన్నది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిన విషయమే. అతను మాట్లాడిన మాటలే మనందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క మాట్లాడితే, ఇతను ఒక పక్క మాట్లాడితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మెట్లు గడగాలి? రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారా లేకుంటే అతనే నిర్ణయించుకుంటాడా?
నాకు తెలిసి అతను రాష్ట్రంలో ఉన్నటువంటి ఇళ్ళ అంత బాత్రూమ్లు గడిగినా కూడా అతనికి పాపం ప్రక్షాళన కాదు అనిపిస్తుంది. ఎందుకంటే స్వామివారిని డిగ్రేడ్ చేయడంలో కొంత ఒక సీఎంగా, ఒక డిప్యూటీ సీఎంగా అలా అనాలోచితంగా మాట్లాడడం ఎంత మాత్రం సబబు. ఇప్పుడు సిట్ నివేదికలో అప్పుడు ఇచ్చినటువంటి NDDB రిపోర్ట్లో జంతు కొవ్వులు కలిశాయి అనేది వారు ఇచ్చారు. వారెవరు? గుజరాత్కు సంబంధించిన రిపోర్టు. అక్కడ ఉన్నటువంటి మీనద్ షా అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి దగ్గర వ్యక్తి. ఆ గుజరాత్లో ఉన్నటువంటి ఆ యొక్క NDDB రిపోర్టు. ఆ రిపోర్టులో వచ్చినటువంటి అంశాలు అంటే ఇప్పుడు కావలసి జగన్మోహన్ రెడ్డి గారిని బురద చల్లాలని చెప్పి ఆ రిపోర్టును వాడుకున్నారు. ఇప్పుడు సిట్ రిపోర్ట్లో కానీ CBIకు మన కోర్టుకు దాఖలా చేసినట్లో కానీ ఎక్కడే కానీ ఈ యొక్క ప్రస్తావన లేదే, ఈ యొక్క అంశము లేదు. అంటే దీన్ని వీళ్ళు ఏమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేసి రాష్ట్ర ప్రజలను ఏమనుకొని దీన్ని వాడుకొని. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా సార్, అంటే ప్రభుత్వంలోనే కదా సార్ కల్తీ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కల్తీ కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే అందరూ కూడా అనుకుంటా అంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఏదైనా సరే అక్కడ తిరుమలలో ఒక ల్యాబ్ ఉంటుంది. తిరుమలలో ల్యాబ్కు సంబంధించిన దాంట్లో ఏ కంటైనర్ వచ్చిన తర్వాత కూడా అక్కడ ల్యాబ్ రిపోర్ట్లో పాస్ అయిన తర్వాతనే అది లోపలికి వెళ్తుంది. అది ఇప్పుడే కాదమ్మా, గత దశాబ్దాలుగా జరుగుతుంది ఈ అంశం. అంటే నేను అనుకుంటున్నా, నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా కల్తీ జరిగింది అని నేను అనుకోను. వారు బుద్ధి లేక తెలివి లేక మాట్లాడిన మాటలు కానీ ఎప్పుడూ కూడా జరగలేదు. ఇది ఎందుకు జరగదు అంటే తిరుమలలో ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ల్యాబ్లో ఏదన్నా కొంచెం కల్తీ తెలిసిన వెంటనే 18 సార్లు రిటర్న్ వెళ్ళిపోయింది. 18 సార్లు రిటర్న్ వెళ్ళిపోయింది ఆయన హయాంలో కూడా. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా దాదాపు 16 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయాయి 16 సార్లు. అంటే ఏమాత్రం దాంట్లో కల్తీ అవకాశం ఉన్నది అని తెలిసిన వెంటనే అక్కడ వెంటనే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా దీంట్లో అక్కడికి పోయి జంతు కొవ్వు కలిసిందని, ఇంకొకటి కలిసిందని, అది ప్రజలు తిన్నారని, భక్తులు తిన్నారనే ఆలోచనే లేదు దీంట్లో. అటువంటి అంశాన్ని తీసుకొని ఒక మనకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని, వారి యొక్క ప్రాధాన్యతను, తిరుమల యొక్క ప్రతిష్టను దిగదార్చిన వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అండ్ టీమ్ అని బాగా స్పష్టంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఈ సిట్ యొక్క ఆరోపణలు, సిట్ యొక్క CBIకి ఇచ్చిన సిట్ రిపోర్టు ద్వారా తెలిసింది, తెలుసుకున్నారు. ఇటువంటి అంశాలను మనము సున్నితమైనటువంటి ఎలా తీసుకెళ్ళాలి? రాష్ట్ర ప్రజలకు ఏమి మీరు మార్గదర్శకులు అవుతారు? రాష్ట్ర ప్రజలను ఏమి చెయ్యాలనుకుంటున్నారు మీరు? అంటే మీ రాజకీయ లబ్ధి ఒక్కటేనా మీకు కారణం? ప్రజల మనోభావాలు అవసరం లేదా అని ప్రశ్నిస్తున్న వాళ్ళు సార్. అంటే ఇక్కడే కూటమి ప్రభుత్వానికి ఏమొస్తుంది సార్ అంట, అలాంటి స్వామివారి ప్రసాదాలపై అలాంటి ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి ఏమొస్తుంది అసలు? కూటమికి ఏమొస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం అన్నది ఏమొస్తుంది? మీరు అన్న అంశాలను తీసుకుంటే వాళ్ళు దాదాపు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు ఊడిగం చేయాలనుకుంటున్నారు. వారికి 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉండాలనుకుంటున్నారు. 15 ఏళ్ళు ప్రభుత్వాన్ని పాలించాలనుకుంటున్నారు. ఇదే విధంగా ఆయన సీఎంగా, ఈయన డిప్యూటీ సీఎంగా. వారికి లబ్ధి అదే. ఇంకా దీన్ని జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లితేనే కదా వీరు లబ్ధి పొందేది. వీరు ఎంతసేపు ఉన్నా మేము 15 ఏళ్ళు ఉండాలని ఆలోచిస్తున్నారని, కానీ ఈ 15 ఏళ్ళలో మనం చెప్పిన అబద్ధాలు కానీ, మనం చెప్పిన అసత్యాలు కానీ బయట పడిపోతాయి అన్న చిన్న కోణాన్ని మర్చిపోయారు. మామూలుగా దొంగలు దొంగతనం చేస్తూ ఉంటారు. అరే మనం దొరికిపోతే అక్కడ CC కెమెరాలు ఉంటే ఎట్లా అని వాళ్ళకు ఒక ఆలోచన ఉండదు. ఏదో ఒక దొంగతనం చేయాలని చేసేస్తారు, కానీ మళ్ళీ ఒక వారానికో 10 రోజులకు దొరికి లోపలికి వెళ్తూనే ఉంటారు. చూస్తున్నాం కదా. అదే విధంగా వీళ్ళు చేసిన పని. దొంగ ఎలా అయితే దొంగతనం చేశాడో వీరు రాష్ట్రంలో 15 ఏళ్ళు మేము ఉండాలా అని ఒక సంకల్పంతో ప్రజల మీద కానీ, జగన్మోహన్ రెడ్డి మీద కానీ అబద్ధాలు చెబుతూ మేము ఉందాంలే అనుకున్నారు. కానీ ఏది ఒక్కటి కూడా బయటపడదు. దేవుడు కళ్ళు మూసుకునే ఉండడు కదా. వీళ్ళు చేసే కార్యక్రమాలంతా బయట పట్టడం ఖాయం. ఇప్పుడు బయట పడింది. దేవుడు వీరికి మనకు దగ్గరలో చూస్తుంటున్నాం, కర్మఫలము వెంటాడుతూ ఉంటుంది అని. ఆ కర్మఫలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల అబద్ధాలకు, చంద్రబాబు నాయుడు చేసిన ఒక అబద్ధపు అసత్య
ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన అసత్య ప్రచారాలకి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి, ఆ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితేనేమి, వీరు కర్మ ఫలము అనుభవించక తప్పదు అని నేను చెప్తున్నా. వెంటాడుతూనే ఉంటుంది వీళ్ళని. రాష్ట్ర ప్రజలు కూడా వదలరు, భక్తులు వదలరు. వీరు చేసే కార్యక్రమాలు కానీ, తప్పుడు ప్రచారాలు కానీ అలా ఉన్నాయి అనేది బాగా ప్రజలకు అంటే సార్ ఈ రోజుతో మనం చూసుకున్నట్లయితే సిట్ విచారణలో కల్తీ ఏం జరగలేదు. అంటే జంతువు ఆయిల్ కావచ్చు, లేకపోతే ఫిష్ ఆయిల్ ఏదైతే ఉందో అవి మాత్రం వాడలేదు. బట్ కల్తీ నెయ్యి మాత్రం వాడారు అని చెప్పేసి విచారణలో తేలడం అయితే జరిగింది సార్. వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోనే, ఆ జగన్ హయాంలోనే జరిగింది, కల్తీ నెయ్యి మాత్రమే జరిగిందని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమంటారు మీ పార్టీ గురించి? నేను అదే చెప్తున్నా. నేను దేవుని దగ్గర అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడూ జరగలేదు అని నేను ఒకటి చెప్తున్నా. వీళ్ళు ఏమంటున్నారు? కల్తీ జరిగింది అంటున్నారు. కల్తీ జరగడానికి ఆస్కారమే లేదు అంటున్నా. ఇంకొక పాయింట్, జగన్ హయాంలో అన్నారు. జగన్ ప్రభుత్వము, ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందమ్మా? మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు 8 నెలలకు ఈ యొక్క అంశాన్ని దృష్టిలో బయటికి తీసుకొచ్చారు. 6 months కో 7 months కో వచ్చింది ప్రభుత్వం వాళ్ళు ఫామ్ అయిన తర్వాత. అప్పుడు ఎవరిది? అప్పుడు ఎవరి యొక్క ఉండాలా? ఇంకా జగన్మోహన్ రెడ్డి దిగిపోయి 6 నెలలు 8 నెలలు అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడవడం వీళ్ళ ఆంతర్యం ఏమి? జరిగినది మీ హయాంలో, జరిగినది మీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత 6 నెలలకు జరిగింది. దాన్ని ఎనిక్కి పంపిస్తారో, లేకుంటే అది వచ్చిన దాన్ని సరిగ్గా లేదో ఎనిక్కి పంపాలి ఆ రిపోర్ట్స్ ప్రకారం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించడం ఎంత మాత్రం సబబు? నేను ప్రశ్నిస్తున్నా, ఎంత మాత్రం సబబు? అది జరిగినది మీ హయాంలో. నేను చెప్తున్నా, టీటీడీ ప్రభుత్వంలో జరిగాయి, ఎనికి పంపించారు. ఇప్పుడు జరిగాయి, ఎనికి పంపించారు. మొన్న దొరికిన లోడు ఎక్కడా? టీడీపీ మీ ప్రభుత్వంలో, మీ నేతృత్వంలో టీటీడీ బోర్డు ఫామ్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి జరిగింది ఇది. అప్పుడు దీని బాధ్యత ఎవరిది? తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాదా? ఇప్పుడున్నటువంటి చైర్మన్ది కాదా? ఇప్పుడున్నటువంటి ఈవోది కాదా? వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడంలో ఆంతర్యం ఏముంది నాకు అర్థం కాదు. కానీ ఒకటి, ఈ విషయంలో నేనైతే ఒకటి, హిందూ ధార్మిక సంఘాలకు కానీ ఇప్పటికైనా ఈ సిట్టు రిపోర్ట్ వచ్చింది, కోర్టుకు సబ్మిట్ చేశారు రిపోర్ట్, సిబిఐ కోర్టుకు. దీంట్లో ఎటువంటి జంతు కొవ్వులు లేదు, ఈ అనిమల్ ఫ్యాట్ లేదు, ఫిష్ ఆయిల్ లేదు అని తేల్చి చెప్పడం జరిగింది ఈ రిపోర్ట్. ఇప్పటికైనా పీఠాధిపతులైనా, మఠాధిపతులైనా, హిందూ సంఘాలైనా మేలుకొని మాట్లాడాలి కదా. ఎందుకు మీరు ఇలా చేయవలసి వచ్చింది? చేయడం తప్పు కాదా? రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని వారిని ఎందుకు వాడుకుంటున్నారు అని అడగవలసిన బాధ్యత సమాజం పైన లేదా అని ప్రశ్నిస్తున్నా. స్వామీజీల పైన లేదా అని ప్రశ్నిస్తున్నా. మఠాధిపతుల పైన ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నా. మీరు ఏమి సమాజానికి ఇచ్చే సన్మార్గంలో అందరినీ ప్రయాణించాలి అంటారు, మీరు ఇది అడగాలి కదా అని నేను అడుగుతున్నా. స్వామీజీలను, మఠాధిపతులను, పీఠాధిపతులను, హిందువులను. కాకపోతే మీరు కూడా ద్రోహులైతారు. మనం వారిని ద్రోహులు అనేంత పెద్ద పదము వాడలేము. కానీ ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, కరెక్ట్ టైం వచ్చింది, ఇప్పటికైనా మాట్లాడండి అని మీ టీవీ ద్వారా స్వామీజీలను, మఠాధిపతులను, పీఠాధిపతులను, హిందూ సంఘాలని అభ్యర్థిస్తున్నా. అంటే సార్ వాళ్ళు ఎందుకు అడగట్లేదు? ముఖ్యంగా మరి రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అడిగితే మమ్మల్ని ఏమన్నా లోపలేస్తారేమో, అడిగితే మాదేమని. ఇప్పుడు మనం చిన్న మచ్చుతునకగా తీసుకుందాం. విశాఖ పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు. వారు ప్రభుత్వం ఏదైనప్పటికీ ఏదైనా నిర్భయంగా మాట్లాడగలిగిన పీఠాధిపతి రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారు అంటే స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు. ఇప్పుడు ఏమైంది? వారు మాట్లాడడం వల్ల, వారు ఇటువంటి అంశాలంతా బైక్ తేవడం వల్ల తిరుమలలో ఉన్నటువంటి వారి యొక్క మఠాన్ని ప్రభుత్వము ఏదో పక్కన డీవేట్ చేసిందని చెప్పి దాన్ని తీసేసుకున్నారు. తిరుమలలో అట్లా డీవేట్ అయిన మఠాలు ఇంకొక 18-20 ఉన్నాయి. దాని జోలికి ఎందుకు పోలేదు? ఏమంటే స్వామివారు ప్రశ్నించారని వారి యొక్క పీఠాన్ని, మఠాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. టీటీడీ హ్యాండ్ ఓవర్లోకి తీసేసుకున్నారు, వాళ్ళని వదిలించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారికి విశాఖపట్నంలో దాదాపు ఒక 15 ఎకరాలు స్థలాన్ని ఇచ్చారు. దేనికి ఇచ్చారు? ఒక ఆధ్యాత్మిక కేంద్రం, పిహెచ్డి చేయాలని. ఆ యొక్క కేంద్రము ద్వారా ఆధ్యాత్మికంగా అందరినీ గురువులను, మఠాధిపతులతో, పీఠాధిపతులతో, అక్కడ ఉన్నటువంటి మంచి మంచి ఈ మన ఇది సాంస్క్రిట్ స్కూల్స్ ఇవంతా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దాన్ని కూడా
స్వామివారు మాట్లాడుతున్నారని దాన్ని తీసి లూలుకో లాలుకో ఇచ్చేశారు. లూలు కంపెనీలకు ఇచ్చారు. ఆ లూలు కంపెనీని ఏదో కూడా తెలియదు, దాన్ని తీసి లూలుకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి వారి మఠము పీఠము ఉన్నటువంటి దేవాలయాలు కూడా ఆక్రమణ చెందింది, దాన్ని పడగొట్టాలని చూస్తున్నారు. ఇటువంటి దీనికి భయపడుతున్నారు, ఎవరు మాట్లాడడంలే. కానీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు కూడా వారు ఇప్పుడు దీంట్లో ఋషికేశులో ఉండి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు, వాళ్ళు దీంట్లో యాగంలో ఉన్నారు. వాళ్ళు కూడా అటువంటి భయాందోళన చెందుతున్నారు రాష్ట్రం అంతా. రెడ్ బుక్ రాజ్యాంగంతో అందరూ ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. కానీ సమాజాన్ని సన్మార్గంలో తీసుకువెళ్లాలంటే స్వాములు కానీ, పీఠాధిపతులు కానీ, మఠాదులు కానీ, హిందువులు కానీ అందరూ కూడా నిర్భయంగా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని నిలదీల్చాలి, నిగ్గు తేల్చాలి అని మీ టీవీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తారు. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతాం మనం? ఎందుకు భయపడాలి? రైట్. అంటే సార్ ఇక్కడే అంటే మీరు ఒక వైఎస్ఆర్సీపీ స్పోక్ పర్సన్ కాకుండా ఒక అంటే దీనికి సంబంధించి ఒక బ్రాహ్మణులో కూడా కాకుండా ఒక కామన్ పీపుల్ గా ఎవరైతే ఉన్నారో ఒక కామన్ వ్యక్తిగా మీరు చెప్పండి, స్వామి వారి లడ్డూని ఇలా రాజకీయంగా మాట్లాడడం కావచ్చు, ఇలా వివాదాలు చేయడం కావచ్చు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక కామన్ వ్యక్తిగా నేను అడుగుతున్నాను. నేను కామన్ వ్యక్తిగా నాకు ఎందుకంటే ఇప్పుడు నేను దేవాదాయ శాఖ సలహాదారుని కూడా, రాష్ట్రంలో మాజీ ప్రభుత్వ సలహాదారుని కూడా. ఓకే. దేవాలయాలకు సంబంధించి దేవాలయాల భూములంతా ఆక్రమణ చేస్తున్నారు, ఇప్పుడు దేవాలయాలు పడగొడుతున్నారు, గతంలో కూడా జరిగాయి. నేను ఒక పౌరునిగా, మీరు అడిగారు, ఒక హిందువుగా, ఒక బ్రాహ్మణుడిగా నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఇది తెలిసిన వెంటనే ఇన్ని రోజులు గమనున్నారు, భయపడ్డారు. ఇప్పటికైనా సిట్టు విచారణలో ఏమి తేలింది అన్న అంశాలు ఇంకొక 2-3 రోజుల్లో బయటకు వస్తాయి. ఇప్పుడు చెప్పిన అంశము సిట్టు విచారణలో వాళ్ళంతకు వాళ్ళ పేపర్లోనే వచ్చిండేది. ఏదైతే ఈటీవీ, మన ఈనాడు, జ్యోతి పేపర్లోనే సిట్టులో విచారణలో ఈ 600 పేజీల నివేదికలో దీంట్లో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు, అనిమల్ ఫ్యాట్ లేదు అనే అంశాన్ని ఇచ్చారు. కానీ కల్తీ మాత్రం జరిగింది అంటున్నారు కదా సార్, సిట్టే అంటుంది కదా, అది కూడా తెలియాలి కదా, బయటకు మొత్తం రిపోర్ట్ రావాలి కదా. మొత్తానికి ఏదైతే ఆరోపణ అంటారా, వీళ్ళైతే అసత్యంగా అసందర్భంగా ఏదైతే మాట్లాడకూడదో, ఇప్పుడు కిరాక్ ఆర్పి అనేవాడు ఒక మనిషి అమ్మ, వాడు ఉన్నాడు, ఏమన్నాడు, జంతు కొవ్వు కలిసిందంటే ఒక రోజా, ఒక పంది, దాని కొవ్వు తీసి, రోజా కొవ్వు తీసి లడ్డు చేశారు అంటాడు. మనిషా? అటువంటి వాడిని ప్రోత్సహిస్తారా ఈ ప్రభుత్వము? ఇది అంతెందుకు, వాడెందుకు, చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఫస్ట్ మాట్లాడిండేది చంద్రబాబు నాయుడు గారు, కొవ్వు ఫలాని కొవ్వు ఫలాని కొవ్వు అని. దాన్ని సనాతన ధర్మ పరిరక్షకుడు ఎంత వేసుకొని తానా అంటే తందానా అని ఇంకా 4 మాటలు ఎక్కువ మాట్లాడి అయోధ్యకు కూడా పోయిందన్నాడు. ఇప్పుడు నేను ఈ విషయంలో ఒక్కటైతే చెప్పగలుగుతాను, దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ను కానీ, బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి అబద్ధాలు చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఈఓ శ్యామలరావు కానీ, అక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆయన మన బిఆర్ నాయుడు కానీ, ఈ సనాతన ధర్మాన్ని ఒక పక్క వేసుకుంటూ వస్తే ఇంకొక ఆయన ఉన్నాడు తిరుపతిలో, ఆయన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. ఎంత అసత్యంగా బీజేపీ నోటికి వచ్చినంత వీళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా శిక్షించాలి అంట. అంటే ఒకటి యాక్ట్ ఉంది దీంట్లో, మన దాంట్లో బిఎన్ఎస్ యాక్ట్ అని ఒకటి ఉంది. అసత్య ప్రచారాలు చేస్తే మన లాలో అసత్య ప్రచారాలు చేసి ప్రజలను డివైడ్ చేసే దాంట్లో బిఎన్ఎస్ యాక్ట్ ద్వారా వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. బిఎన్ఎస్ యాక్ట్ ద్వారా వీళ్ళందరూ కూడా ముద్దాయిలే దాంట్లో, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మనము కోర్టులో వేసి వీళ్ళను శిక్ష పడే విధంగా లాగచ్చు వీళ్ళని. ఎందుకంటే ఇంత అసత్య ప్రచారాలు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వీళ్ళంత అసత్య ప్రచారాలు చేశారు, రాజకీయ లబ్ధి పొందారు. అంటే ఈ సనాతన ధర్మం పరిరక్షకుడు అని నేను చెప్తూ ఉంటాడు. నాకు ఆయన సనాతన ధర్మ పరిరక్షణకి నాకు డెఫినేషన్ ఇప్పుడు తెలిసింది. అంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే అసత్య ప్రచారాలను ఇతను ప్రచారం చేసుకుంటూ వీరిరువురు కలిసి లబ్ధి పొందడాన్ని సనాతన ధర్మం అంటారేమో అని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అదే ఉంది. అంటే స్వామివారిని అడ్డం పెట్టుకొని రాజకీయం స్వామివారిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి ప్రజలను డైవర్ట్ చేస్తూ వీరు 15 ఏళ్ళు రాజకీయంగా కొనసాగాలి అనుకుంటున్నది సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అన్నది నా అభిప్రాయం. వీరిని ఏం చేయాలమ్మా ఇంకా ఈ సనాతన ధర్మ పరిరక్షకుల్ని? ఏమి చేస్తే వీరికి దేవుడు ఇది చేస్తాడు చెప్పండి. కాబట్టి వీళ్ళు తొందరలోనే కర్మఫలము అనుభవించే టైం దగ్గరికి వచ్చింది.
వీరు దేవుడు వదిలిపెట్టడు, వీరికి శిక్ష తొందరలోనే పడుతుంది అని చెప్పి. అంటే సార్ అదే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ ఇటు తెలంగాణలోని కొండగట్టుకు 3 కోట్లు విరాళం ఇవ్వడము, లేకపోతే రీసెంట్ గా మనం చూస్తున్నాం సిక్కు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివార్లతో మాట్లాడడము, పూజలు చేయడము, అవన్నీ చేస్తూనే ఉన్నాడు కదా సార్. అదేనమ్మా, ఆయన పూజలంతా ఆయనకు యాక్టింగ్ ఒక అలవాటు అయిపోయింది. అతనికి అంటే నటన అనేది అతనికి బ్లడ్ తో వచ్చిండదో లేకుంటే వాళ్ళ అన్నతో వచ్చిందో ఎవరితోనో వచ్చింది ఆ నటన. ఇప్పుడు అన్ని దాంట్లో కూడా నటన ఉపయోగపడదు. నువ్వు మనము ప్రేక్షకులు సినిమా చూడడానికి, మనం ఏదో ఉన్న టెన్షన్లు మర్చిపోవడానికి ఒక 2 గంటల్లో 3 గంటల్లో మనము సినిమా చూసి మనము మర్చిపోయే కష్టాలు మర్చిపోయి ఆ నటనను ఆస్వాదిస్తాం. ఈయన నిత్య జీవితంలో ప్రజలను మభ్యపెట్టి నటన చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? ఇది ఒప్పుకోరు. రాజకీయంలో నటిస్తున్నారా? రాజకీయంగా నటిస్తున్నాడు. మన అందరినీ ఒక వెర్రి వెంగళప్పలను చేసే ప్రక్రియ స్టార్ట్ చేశాడు. కాబట్టి తప్పు ఇది. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అసలు? ఇప్పుడు అన్ని అబద్ధమేలే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు అని అన్నాడు. ఈయన దానికి 4 మాటలు చెప్పి తిరుపతిలో మీటింగ్ పెట్టాడు, కింది నుంచి పై వరకు మెట్లు గడిగాడు. ఇదంతా బూటకం కాదా? ఇదంతా వారు చేస్తున్నదంతా నాటకం కాదా అని అడుగుతున్నా. ఈ నాటకాలు ఎన్ని రోజులు తెర పడింది? మీ నాటకాన్ని ఎవ్వరూ కూడా విస్మరించే పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించాలి. మీరు ప్రతిరోజు సిక్కు వేషం వేసుకొనో, ఇది జరిగిందంటనే కాషాయం వేసుకొని, నామం పెట్టి, పిలక పెట్టుకొని, పరక పట్టుకొని, కడిగి ఇవన్నీ చేస్తే ఎవరు ఇంకా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఫస్ట్ లో నమ్మారు. ఫస్ట్ లో ఇదేదో జరిగింది అనుకున్నారు. ఫస్ట్ లో ఇదేదో ఇతను సనాతన ధర్మ పరిరక్షకుడు, చంద్రబాబు నాయుడు గారు ఉప్పందిస్తే ఈయన నీళ్ళు అందుకుంటున్నాడు, ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడు తెలిసింది, వీరు చెప్పినవన్నీ చేస్తున్నవన్నీ అబద్ధాలే, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఏది చేసినా, జనసేన కానీ బీజేపీ కానీ బీజేపీని కూడా సనాతన ధర్మాన్ని మోసుకొని మేము హిందువులం, హిందుత్వాన్ని మేము మేలుకొలుపుతాం, హిందువుల వైపు ఉంటాం అంటుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా వాళ్ళు కూడా దీంట్లో కూడా భాగస్వాములే. ఇప్పుడు దొంగకు సహకరించినోడు కూడా దొంగనే, దొంగకు ఏదన్నా అందించినోడు, తాళాలు తీయాలంటే స్క్రూ డ్రైవర్ అందించినోడు కూడా దొంగనే. ఇప్పుడు ఆ విధంగా బీజేపీ కూడా దొంగనే. బీజేపీ కూడా హిందూ ముసుగులో ఉన్నారు, హిందువులందరినీ మోసం చేస్తున్నారు, హిందువులందరినీ మభ్యపెడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలను మిమ్మల్ని కూడా రాష్ట్రంలో నమ్మే పరిస్థితి ఎప్పుడూ లేదు. అంటే మన రాష్ట్రంలో బీజేపీని ఎప్పుడు కూడా ఆదరించలే, మనం ఎప్పుడు దించలే. ఏదో కూటమి పుణ్యమాని 3 చేరారు, తలాకింత వచ్చారు. బీజేపీ కూడా దీంట్లో మేల్కొని వీళ్ళతో పక్కకు పోయిన రోజే మీకు మంచి రోజులు. లేకపోతే రాష్ట్ర ప్రజలే కాదు, ఇది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీని కూడా నమ్మే ప్రసక్తి ఉండదు వీళ్ళు ఇలాగే ప్రోత్సహిస్తే అన్నది రాష్ట్ర ప్రజలకంతా తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు కూడా ఒక బీజేపీ కూడా దొంగనేనమ్మా, దాంట్లో ఏ డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ ఎంతనో బీజేపీ ఎంతనో సహకరిస్తుంది. అంటే ఈ సహకరింపులు మానుకోవాలి, ప్రజలను మభ్యపెట్టకూడదు, దీన్ని తొందరలో నిజాన్ని తేల్చాలి. అంటే సార్ ఇక్కడ ఇటు ఆ జనసేన పార్టీ కావచ్చు, లేకపోతే ఏదైతే టీడీపీ పార్టీ, ఇవి 2 పార్టీలు అన్నాదమ్ముల్లా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఒంటి చేత్తో అసలు గెలుస్తుందా ఈ లడ్డు వివాదంలో? లడ్డు వివాదంలో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు గెలిచినట్టు మాకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద చల్లే ప్రక్రియ చేశారు. ప్రజలను వాళ్ళ వైపు వాడుకోవడానికి ఒక అస్త్రంగా వాడుకున్నారు స్వామివారిని అన్న విషయం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. నేను చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని పెట్టుకొని వస్తున్నారు అంటున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలు, దేవుణ్ణి వాడుకోవడం చేస్తే దేవుడే వీళ్ళని శిక్షిస్తాడు. మనమేం జనాలు ఏం చేసినలే. ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ రోజుతో. మన్నాడు వచ్చినట్టు సిట్ రిపోర్టుకు, సిబిఐకు ఏదైతే వీళ్ళు అసత్యంగా చెప్పారో, లడ్డులో జంతు కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని, అది లేదు అని ఇప్పుడు సిట్ ఎప్పుడు చెప్పిందో అప్పుడే వీళ్ళు డిగ్రేడ్ అయిపోయారు. ఇటువంటి పార్టీలు ఇంకొక 4 కలిసినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికలలో అడ్డు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఉన్నారు వెంటెంబడి అన్నది ఇప్పుడు ఒకసారి మరీ నిరూపణ అయిపోయింది. దాని గురించి ఏ ఆలోచన లేదు. అంటే సార్ ఇప్పుడు ఆలయ ఈవో ఎవరైతే ఉన్నారో అనిల్ గారు కూడా చాలా వరకు టీడీపీ పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తున్నారు అక్కడ. మరి ఆయన ప్లేస్ అసలు ఉంటుందా పోతుందా? అంటే అనిల్ సింగార్ గారు
టీడీపీ పార్టీకి మద్దతు కంటే టీటీడీ వ్యవస్థకు అనుగుణంగా, ఎందుకంటే అతను ధర్మం తెలిసిన వ్యక్తి, అతనికి సంస్కృతి సాంప్రదాయాలు తెలిసినటువంటి అనిల్ సింఘాల్ ఇంత గతంలో కూడా అక్కడ ఈఓగా పనిచేశారు. అతను నీతి నిజాయితీ నిబద్ధత అయినటువంటి ఆఫీసర్ అతను. అటువంటి వారిని దాదాపు నాకు తెలిసిన విషయంలో అక్కడ సీఎంఓలో యథార్థ రవీంద్ర అనేటువంటి వ్యక్తిని ఇన్ఛార్జ్ ఈఓగా వేసి అనిల్ సింఘాల్ గారిని మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అనే ఒక క్వశ్చన్ లెక్కేసుకుంటే మనం దాదాపు ఈ సిబిఐ ఎంక్వైరీలో కానీ సిట్ విచారణలో కానీ అందరి మంది ఆఫీసర్లను కూడా దీంట్లో శ్యామలరావును మరి ఏ విధంగా వెంకయ్య చౌదరిని వీళ్ళందరినీ విచారించారు. ఇంకా ఈ అనిల్ సింఘాల్ను గారిని కూడా విచారించే పరిస్థితి వస్తుంది, విచారిస్తారు కూడా. విచారిస్తే అతను దేవుని పట్ల మంచి అంకిత భావము దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి. అతను అబద్ధం చెప్పేటువంటి వ్యక్తిత్వం అతనిది కాదు, చాలా ముక్కుసూట్ అయినటువంటి వ్యక్తి. అతన్ని ఈ ఈఓ ర్యాంకులో ఉండి విచారిస్తే నిజాలు నిర్భయంగా బయటికి చెప్తాడు, ఉన్నది బయట పడిపోతుంది అనే ఒక దుర్బుద్ధితో, ఒక దురాలోచనతో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీకో ఎవరికో ఈయనని మార్చి రవీంద్రని ఏమని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఒక బోగట్ట అక్కడ సీఎంఓ ద్వారానే తెలిసిన విషయమే. మీ వరకు వచ్చిందంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ కొంచెం తెలిసినట్టుంది. అతన్ని మార్చే ప్రక్రియ చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెయ్యి కుంభకోణంలో అతను కూడా కీలక పాత్ర వహిస్తారు. అంటే దాదాపు ఈ మధ్య కాలంలో టెండర్లు వేసినటువంటి కానీ అంతకు ముందు కానీ ఉన్న అనుభవం అతనికి ఉన్నది. నెయ్యిలో ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది అన్న అంశాలు ఇప్పటి నుంచి కాదు కదా, అతను ఉన్నాడంటే ముందు నుంచి విచారించవలసిన అవసరం వస్తుంది. ఈఓ క్యాడర్లో ఉన్నట్టుకంటే పక్కకు తీసేస్తే అది కొంచెం డైల్యూట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఈఓ అనిల్ సింఘాల్ గారిని మార్చాలనే ఒక దుర్బుద్ధితో ప్రభుత్వము ముందుకు పోతా ఉంది. ఇప్పటికే దాదాపు 99% అందరికీ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈఓ సింఘాల్ గారిని మారిస్తే మాత్రం ఇంకా 100% వీళ్ళు తప్పు చేశారు అని ఒప్పుకున్నట్టే. ఈఓ అనిల్ సింఘాల్ గారు అక్కడే ఉండాలి, నిజాలు బయట పెట్టాలి. వారిని నిజాలు బయట పెట్టకుండా మార్చేశారు అంటే వీళ్ళు తప్పు చేశారన్నది వాస్తవం 100%. వాళ్ళు ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారు సార్ అనిల్ని? అసలు ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరు ఇప్పుడు మన కొన్ని ఐఏఎస్ ఆఫీసర్లు అంతవి జరిగాయి. వాళ్ళ ఇష్టం. ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని తీసేయాలి అన్న అంశాలు వారి యొక్క పరిగణలోకి తీసుకుంటారు. వారికి అనుకూలం ఉన్నటువంటి వ్యక్తులనే మార్చుకుంటారు. ఇప్పుడు అనిల్ సింఘాల్ గారు ఉంటే అది తప్పదు, వీళ్ళపై వేటు. ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఒక 100% 99% డిగ్రేడ్ అయిపోయారు. ఇంకా అనిల్ సింఘాల్ గారు బయటకు వచ్చి వారి నోరు తెరిస్తే వీరు కుప్ప కూలిపోవడం ఖాయం. ఈ ప్రభుత్వమే నాకు తెలిసి అనిల్ సింఘాల్ గారు అక్కడ ఈఓగా మార్చకుండా ఉండి బయట పెట్టేస్తే నాకు తెలిసి ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి వస్తుంది అని నేను చెప్తున్నా. 100% దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే వారు ఉన్నట్టుగా మాట్లాడగలటువంటి శక్తి, ఆయనకు కేపబిలిటీ, ధైర్యం అంతా ఉంది. కాబట్టి అనిల్ సింఘాల్ గారు అక్కడే ఉండాలి. ఒకవేళ విచారణలో వారికి తెలిసిన అంశాలంతా వారు చెప్పాలని మీ టీవీ ద్వారా కోరుకుంటున్నాను సార్. అదే ఇప్పుడు చూసుకుంటే మనము ఎట్లా అంటే తిరుపతి దేవస్థానం అంటేనే ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి మనందరికీ తెలుసు. మనం వెళ్ళాలంటే అదృష్టం చేసుకోవాలి. సో ఇలాంటి కల్తీ లడ్డు స్వామివారి ప్రసాదం వచ్చిందంటే చాలా వరకు కామన్ పబ్లిక్ లో జగన్ ని కూడా అంటున్నారు సార్. అంటే జగన్ ని ముఖ్యంగా ఎట్లా అంటే తను క్రిస్టియన్ కాబట్టి హిందూ మతాల గురించి కావచ్చు, ప్రసాదాల గురించి కావచ్చు, అలా చేసడంలో ఆశ్చర్యం ఏముంది, ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదని హిందూ పీపుల్ కూడా అంటున్నారు. మరి దానికి ఏమంటారు? నేను వీళ్ళు గతంలో కూడా చాలా సార్లు చెప్పా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వారంతా హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు. మరొకసారి చెప్తా, నాకు ఏ భయం లేదు. బీజేపీ కూడా దాంట్లో ఏ ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ద్రోహి అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం హిందువుల గురించి. గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో నిర్దాక్షిణ్యంగా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా 40 దేవాలయాలు కూల్చేశారు. 40 దేవాలయాలు కూల్చేశారు. రామతీర్థంలో రాముణ్ణి తల నిరకారు. ఎవరు చేసినది? ఇది వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేశారు. చేయించి జగన్మోహన్ రెడ్డి మీద వేశారు. కానీ అశోక్ గజపతి రాజు గారు పక్కన నిలబెట్టుకొని 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అతనికి ఎక్స్చేసియా ఇచ్చారు. నంబర్ 2 అయినటువంటి వ్యక్తికి. దాంట్లో A2 అటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు
అశోక్ గజపతిరాజు గారు పక్క నుండి ఇవ్వడం జరిగింది. రామతీర్థంలో రాములు నరికారు. మన రథం పగలగొట్టారు అంతర్వేదిలో, అది కూడా టీడీపీ కార్యకర్తలే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గతంలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి దేవాలయాలను పునర్నిర్మించారన్ని 40 దేవాలయాలు ప్రతిష్ట చేశారు. దేవాలయాలన్నీ ఇప్పుడు చెప్పండి, హిందూ ద్రోహులు ఎవరు? హిందూ ముసుగులో ఉన్న హిందువుల ద్రోహులా, జగన్మోహన్ రెడ్డి ద్రోహ? మీరు ఒకసారి చెప్పండి. రాష్ట్రంలో దేవాలయాలు దాదాపు ఇట్లా దేవాదాయ శాఖ నుంచి CGF నిధుల కింద, టీటీడీ నుంచి శ్రీవాణి కింద దాదాపు రాష్ట్రంలో జీర్ణోద్ధారణ జరిగినటువంటి దేవాలయాలను, పాత దేవాలయాలు 2000 పైచిలుకు దేవాలయాలను డబ్బులు ఇచ్చి పునరుద్ధరించారు. 10% 20% కాంట్రిబ్యూషన్ ప్రజలతో, 80% శ్రీవాణి కింద కానీ CGF నిధుల కింద కానీ దేవాలయాల కింద ఇచ్చారు. కొత్త దేవాలయాలు దాదాపు 2600 దేవాలయాలు కొత్తవి నిర్మించారు CGF నిధుల కింద, ఇట్లా శ్రీవాణి కింద. దీంట్లో ఎవరు హిందూ ద్రోహులు మీరు చెప్పమ్మా? హిందువులను ఎవరు కాపాడుకుంటూ వస్తున్నారు? అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని వర్గాలని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు అంట. అందుకనే మాటిమాటికి మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు. దేవాలయాలనైతేనేమి, స్వామీజీలనైతేనేమి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అయితేనేమి, మీ రాజకీయ కోసం పావులుగా ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నారు. వీళ్ళు ద్రోహులు, జగన్మోహన్ రెడ్డి కాదు అన్న అంశాలు రాష్ట్ర ప్రజలంతా కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు. రైట్ సార్, ఇదే విషయానికి సంబంధించి అంటే ఏదైనా హిందూ వాళ్ళ గురించి మాట్లాడినా, హిందూ మతం కోసం ఏదైనా చేస్తారు బీజేపీ ప్రధానమంత్రి ఎవరైతే నరేంద్ర మోడీ. ఇదే నరేంద్ర మోడీ గారు అసలు పవన్ కళ్యాణ్ ఏమనట్లేదా? మరి లడ్డు వివాదం ఇంత అసత్య ప్రచారం చేయడంలో అసలు బీజేపీ పార్టీ స్పందించట్లేదా సార్ ఏపీలో? అసలు బీజేపీ పార్టీకి కేంద్రంలో వాళ్ళు నిలబడాలంటే ఎవరు అవసరం ఉంది? నితీష్ గారన్నా కావాలి, ఇట్లా చంద్రబాబు నాయుడు గారన్నా కావాలి. వీళ్ళ ఇద్దరి 4 కాళ్ళ మీద ఆయన నిలబడుతున్నారు. కాబట్టి మోడీ గారిని అంత రాష్ట్ర ప్రజలంతా కూడా, దేశమంతా కూడా ఏమో అనుకున్నారు. అంటే చాలా ఒక నీతి నిజాయితీగా మంచి ఇదిగా చేస్తారు, ఒక హిందూ మనోభావాలను దెబ్బ తీయనీయకుండా కాపాడతారు, అన్ని వర్గాలను అనుకున్నారు. కానీ వాళ్ళు చేస్తున్నదేమి? రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే, ఇంత చోద్యం జరుగుతూ ఉంటే తెలియకుండా ఉంటుందా? నాకు తెలిసేది ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఏదైనా సరే తెలుస్తూనే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు తెలియజేస్తారు కదా, సార్ ఇది జరుగుతూ ఉంది అని. అందులో ఈ తిరుపతి లడ్డు అన్న అంశము ప్రధానమంత్రి మినిట్ టు మినిట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఉన్నటువంటి ఒక నిరాధారము, ఏమీ లేకుండా మాట్లాడిన అంశం కదా. దీనికి మన ముఖ్యమంత్రి గారిని కాపాడుకుంటూ వస్తున్నారంటే మన ప్రధానమంత్రి గారిని ఏమనాలి? మనం ఏ విధంగా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి? కాబట్టి నేను అందుకని చెప్తున్నా, బీజేపీ వారు మీకేదో అంతో ఇంతో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొంచెము హిందువులు మీ మీద మంచి అభిప్రాయం ఉంది. వీరికిద్దరికి, జనసేనకు టీడీపీకి మీరు సపోర్టు చేసి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించడం వల్ల కూడా మీరు కూడా దొంగలైతారు అని నేను బీజేపీ వారికి చెప్తున్నా. నేను అదే చెప్పేది. ఈ భానుప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బీజేపీ నుంచి దీంట్లో ఉన్నాడు, తిరుమలలో బోర్డు మెంబర్గా ఉన్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉన్నారు. అంటే అతను జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ కేంద్రం నుంచి చెప్తే పార్టీ నుంచి వేస్తారు కదా, ప్రధానమంత్రి గారి ద్వారా వచ్చింది వేశారు. కానీ అతను చేస్తున్నది ఏంటి అంటే, ఆ రోజు నీకు కనిపించలేదా ఇవన్నీ అని అడుగుతున్నా. ఈ రోజు అన్ని ఆరోపణలు చేస్తున్నావు కదా. ఇప్పుడు ఇంకొకటి ఏదో పరకామణి కేసులో రవి అనే ఒక అతను ఉన్నాడు, అప్పుడు కూడా ఇతను ఉన్నాడు. ఎవరు? మన భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఈ దొంగతనము ఒక రోజుతో ఇన్ని కోట్లు ఎవరు దొంగతనం చేయలేరు కదా. ఏదో డాలర్లు తీసుకెళ్తా ఉన్నాడు, రోజు తీసుకుపోతున్నాడు. నువ్వు కూడా అప్పుడు బోర్డు మెంబర్గా ఉన్నాడు కదా, అప్పుడేమన్నా గుడ్డి గుర్రానికి నువ్వు పనులు తోముతున్నావా భానుప్రకాష్ రెడ్డి అని? భానుప్రకాష్ రెడ్డి నేను అడుగుతున్నా సూటిగా. అంటే నువ్వు కూడా ఒక పెద్ద హిందూ ద్రోహి. అతను ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఎన్ని కోట్లయితే తిన్నాడో దానికి డబ్బులు అడిగాడు వాళ్ళని. అంటే నేను గమ్మన ఉండాలంటే నాకు 5 కోట్లు 10 కోట్లు అడిగాడు. ఇవ్వకపోయేటప్పటికీ దాన్ని పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి హయాంలో అది జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది జరిగింది అని చెప్పి మన బయటకు చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో చేసిన పని ఏమంటే, దాదాపు 20 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి దొంగతనాన్ని
జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు. ఎందుకు ఆపారు? ఆ యొక్క భవనాన్ని అత్యాధునిక వ్యవస్థతో, సీసీ కెమెరాలతో వారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 20-30 కోట్లతో అక్కడ భవనాన్ని నిర్మించడం వల్ల ఆ దొంగ బయటపడ్డాడు. రైట్. ఆ దొంగను ఈ ముసుగు వీరులు దాంట్లో ఎంతమంది ఉన్నారో, ఇట్లా భానుప్రకాష్ రెడ్డి అట్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అంటే అతనితో దొంగతనం చేయించి వీళ్ళు పంచుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా బయటపడ్డారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నెట్టుతారు. ఎంత మాత్రం సబబు ఇది? జరిగినది కార్యక్రమం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో బయటపడడం జరిగింది. గత ప్రభుత్వాలలో కూడా బయటపడలే. ఇప్పుడు బయట ఎందుకు పడింది? అత్యాధునికమైన ఒక వ్యవస్థతో బిల్డింగ్ నిర్మించారు కాబట్టి అతను తీసుకుపోతున్నది బయటపడింది. రైట్. కాబట్టి ఇటువంటి భానుప్రకాష్ రెడ్డి కూడా ఇటువంటి మాటలంతా మాట్లాడడం, ఇప్పుడు నోరు దర్చడం లేదని ఎక్కడున్నాడో అతను అర్థం కావడం లేదు. ఈ సిట్టిది ప్రతిరోజు జంతు కొవ్వు కలిసింది, ఆ కొలుసు కలిసింది, ఈ కొవ్వు కలిసిందని చెప్పి రోజు ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉంటారో అతనికి దీటుగా కూడా ఇతను బీజేపీ సనాతన ధర్మ పరిరక్షకుడు అవాకులు చవాకులు పేలి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకుంటూ వచ్చాడు మీటింగుల్లో. అతను కనపడ్డంలే 2 రోజుల నుంచి, వినపడ్డంలే. ఎక్కడ ఏం చేస్తున్నావు భానుప్రకాష్ రెడ్డి? ఇప్పటికైనా మాట్లాడి సిగ్గు తెచ్చుకొని జరిగిన అంశాన్ని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పమని వీళ్ళందరినీ నేను కోరుతున్నా. రైట్ సార్, ఫైనల్ క్వశ్చన్, అసలు ఈ లడ్డూ వివాదానికి ఎండ్ కార్డు పడేది ఎప్పుడు? లడ్డూ వివాదం చూడమ్మా, వెంకటేశ్వర స్వామి వారు కళ్ళు తెరిచారు. ఏమే, వీరందరూ మట్టి కొట్టుకొని పోవక తప్పదు. ఎవరైతే అసత్య ప్రేలాపనలు చేశారో నేను చెప్పుకుంటూ వచ్చా, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, శ్యామలరావు గారు కానీ, అక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మన బిఆర్ నాయుడు గారు కానీ, ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు మన బీజేపీ నుంచి వచ్చినటువంటి ఈ భానుప్రకాష్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరికీ కాలం చెల్లింది. ఇంకా దేవుడు కళ్ళు తెరిచారు. వీరి వల్లనే ఆ టీవీలు, ఇంకొకటి వీళ్ళందరూ లేనిది ఉన్నట్టుగా మాట్లాడడం, ఈటీవీ కానీ, ఏబిఎన్ కానీ, మన మళ్ళీ వచ్చి TV5 కానీ, మహా టీవీ కానీ 1కి 2 వీళ్ళు 1 సార్లు చెప్తే వాళ్ళు 10 సార్లు ప్రచారం చేయడం. లేనిది అక్కడ లేనిది ఉన్నట్టుగా చెప్తూ ఉంటే వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములే. వాళ్ళు కూడా కొంచెం టీవీలు అనేది ప్రజలకు మీరేం తెలిసాలి, మనము చేస్తున్న అంశాలను ప్రజలకు సక్రమైన మార్గంలో మీకు తెలియాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. తప్పుడు ప్రచారాలు చేస్తుంటే మీరు 1కి 4 సార్లు డిబేట్లు పెట్టి 1కి 10 సార్లు టీవీల్లో ప్రచురించడం తప్పు కాదా అని అడుగుతున్నా వాళ్ళని కూడా. వాళ్ళు కూడా భాగస్వాములే దీంట్లో. వీళ్ళందరికీ కూడా దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శిక్షించే టైం దగ్గరకు వచ్చింది, శిక్షిస్తాడు కూడా అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. నేను కూడా మనస్ఫూర్తిగా ఒక హిందూ కూడా అదే భావనతో ఉన్నా. న్యాయం జరగాలి. ఇది ఇటువంటి దీన్ని ఎప్పుడు కూడా జరగకూడదు. ఇంకా జరగాలంటే ఇంతకుముందు చెప్పా, ఆ యాక్ట్ కింద మన యాక్ట్ కింద వీళ్ళందరినీ శిక్షించాలి అని అడుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఈ విధంగా అయితే లడ్డు వివాదం అనేది సిట్ విచారణలో కొనసాగుతుంది. మరి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడేది అనేది కూడా చాలా వరకు అందరూ ఆతృతగా చూస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి శ్రీవారి లడ్డు పైన ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి వివాదాలు జరగడం మరీ ఒక్కసారి జరగకుండా, అసలు ముఖ్యంగా దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి మా హిట్ టీవీ తరఫున మేము చాలా స్పెషల్ గా కోరుకుంటున్నాము. మరో ఎపిసోడ్ తో మళ్ళీ ముందున్నప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.